ఒక అలజడి, అశాంతి, తర్వాత కూటమి ప్రభుత్వంలో ఒక ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రంలో సృష్టించడానికే ఇదంతా చేశారు అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అవును. అదే రిపోర్ట్ ఏదైతే నిజం అదే కుట్ర ఉంది, అది కుట్రే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఆయన చేసేదంతా ఇదే. ఇలా గతంలో కూడా ఐపాక్ టీం అనే దింపేసి రకరకాల విన్యాసాలు, రకరకాల స్కెచ్లు, కోడికత్తి డ్రామాలు చాలా జరిగాయి. సో దానిలో భాగం ఇప్పుడు ఏంటంటే చక్కగా రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తుంది. కదలకుండా నిండు కుండలాగా ఇప్పుడు ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా 62 లక్షల మందికి తల్లికి వందనం రెడీ అయిపోయింది. 10,000 కోట్లు పైగా రిలీజ్ చేశారు, బ్యాంకులకు చేరిపోయింది. ఆ రైతు భరోసా కూడా 20,000 రూపాయల చొప్పున, వాళ్ళన్న 14,000, ఇప్పుడు 20,000 రూపాయల చొప్పున రెడీ అయిపోయింది. ఆల్రెడీ పెన్షన్స్ ఇస్తున్నారు. మిగతా చెప్పిన హామీల్లో మిగతా హామీల గురించి కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అమరావతి పనులు చాలా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకుని ఎవరైతే వీళ్ళు వద్దని ఆపినా కూడా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కేంద్ర సాయం అందుతుంది. మొన్న 50,000 కోట్లతోటి అన్ని పనులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైపోద్ది, అతని అసమర్థత అందరూ తెలిసిపోద్ది కదా. బాగా కదలకుండా ఉన్న కొండలో ఒక 4 రాళ్ళు వేస్తే ఎలా ఉంటది, అలజడి వచ్చింది. ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? స్టూడియోలో కూర్చోబెట్టి ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఇప్పుడు అతను ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఖండన వస్తుంది, ప్రజల నుంచి ఖండన వస్తుంది. తద్వారా ప్రభుత్వం కక్షపూరితంగా మా వ్యక్తుల్ని ఇది చేస్తుంది. ఇందులో ఏమీ లేకపోయినా ఆంధ్ర తెలుసు అన్నా కూడా కేసులు పెట్టి రప్చర్ చేస్తున్నారు, కావాలని అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఒక పాట అందుకోవచ్చు. లేదు, సైలెంట్ గా ప్రభుత్వం ఉండి ఎవరు పట్టించుకోకుండా పోతే పోనీలే అంటే అనుకోనిలని వదిలేస్తేనేమో ఆ మచ్చని పదే 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 ఇంపోజ్ చేసి అందరికి ఒక ఒక నెగిటివ్ షేడ్ అనేది అమరావతి మీద క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ రెండు లాభాలు అనమాట. అయితే ఈ రకంగా వెళ్ళొచ్చు, అవపోయినా ఆ రకంగా వెళ్ళ ఏదో రకంగా బురద అయితే జల్లొచ్చు. అది వాళ్ళ ఐపాక్ టీమ్ స్ట్రాటజీ అనమాట. వాళ్ళు ప్రతిదాన్ని ఇలాగే, ఇదొకటే కాదు చూడండి. ఆ గుంటూరు వచ్చి మిర్చి రైతుల దగ్గర ఏదో ధర్నా అని మిర్చి పట్టుకుపోయినట్టు ఈ రోజు పొగాకు రైతుల ధర్నా దగ్గర అంత గలాటా చేశారు. ఇప్పుడు ఈ గలాటా చేయడానికి రీజన్ ఏంటి? డైవర్షన్. ఇప్పుడు ఏదైతే మహిళల మీద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలతోటి రాష్ట్రం అంతా స్పందించింది, మహిళలంతా స్పందించి పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు. అర్జెంటుగా దీన్ని డైవర్ట్ చేయాలంటే ఈయన దిగాడు అనమాట పెద్ద హీరో లాగా, ఏదో పొగాకు రైతులకు వీళ్ళేందో ఉద్ధరించినట్టు. ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా పొగాకుని 14,000 కింటాకు కొంటున్నారు ప్రభుత్వం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేశారో అందరు చూసారు, రైతులకు కూడా తెలుసు. అసలు పొగాకు పంట వేయడమే ఆపేసి సాగు చేయడమే తగ్గించేసిన పరిస్థితి ఉంది గతంలో. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఏదో జరుగుతుందనే విషయం ఏదో ఆయన వస్తున్నాడంటే ఒక జన సమూహం గట్టిగా జనాన్ని ఒక అందరిని కూర్చడం, ఆడేందో పెద్ద ఆయన కోసం జనాల్లో ఇక్కడేందో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఆయన కోసం ఏందో జనాలు ఎంపర్లాడుతున్నారు అని ఒక క్రియేషను. ఆ చిన్న చిన్న డ్రోన్ షాట్లు పెట్టి ఆ గ్రాఫిక్స్ తోటి సోషల్ మీడియాలో ఊదరగొట్టేయడం, మా కోసం జనాలు వచ్చారు, జగన్ కోసం జనం వచ్చారని. అదంతా అంతా ఐపాక్ స్ట్రాటజీస్ గతంలో చూసే జనాలు తిప్పి కొట్టి చాచి కొట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. మళ్ళీ సేమ్ స్క్రీన్ ప్లేనే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు. ఈసారి ఆ 11 కూడా 0 వస్తాయి. ఆయన కూడా గెలవని పరిస్థితికి వస్తాయి. ఇలా నీచమైన బురద రాజకీయాలు చేస్తే, మురిగి రాజకీయాలు చేస్తే చివరికి ఇంట్లో కూర్చోబెడతారు. చేసిన పాపాలకు అవినీతికి ఆయన ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. మిగతా 10 మంది ఆయన ఎట్లాగో మరి ఏం ఆలోచన చేస్తారో పక్కన పెడితే, మిగతా 10 మంది కూడా దాంట్లో చాలా మంది కొత్త వాళ్ళు, ఎన్నికైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి. రాజకీయ భవిష్యత్ అదే కదా, వాళ్ళు ఆలోచన చేయాలి. ఏంటి నియోజకవర్గానికి ఏం చేద్దాం అనుకున్నాం, ఏమి హామీ ఇచ్చాము, ఏం జరుగుతోంది, మరి అసెంబ్లీకి పోకపోతే ఇక డెవలప్మెంట్ ఎట్లా అనేది. నిజంగా చెప్పాలంటే కూటమే డెవలప్ చేస్తోంది వాళ్ళ నియోజకవర్గాలను కూడా, ఏం వదిలేయలేదు. అది కూడా రాష్ట్రంలో అంతర్భాగమే, అవి కూడా 11 కూడా. ఖచ్చితంగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో వాళ్ళు 11 వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారని వదిలేయలేదుగా. కూటమి లీడర్లు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అభ్యర్థులను పెట్టుకుంటున్నారో, అర్జీలు పెట్టుకుంటున్నారో, ఎవరి సమస్యలు ఉన్నారో అన్ని చేస్తున్నారు, చేయకుండా ఏం ఉండట్లేదు కదా. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ పరిపాలన ఏమి ఆపలేదు. వాళ్ళు అక్కడేం రైతు భరోసా ఆగట్లేదు, ఇక్కడ తల్లికి వందనం ఏం ఆగట్లా, అన్ని పెన్షన్లు ఆగట్లా. వాళ్ళు ఉన్నా కూడా అందరూ ఒకటే కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే. కానీ ఒక ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళని గెలిపించినప్పుడు, వాళ్ళ సింబల్ మీద గెలిచినప్పుడు, వాళ్ళ పార్టీ మీద గెలిచినప్పుడు వెళ్ళి మినిమంలో మినిమం కామన్ సెన్స్
ప్రజల కోసం ఏమన్నా మాట్లాడాలి, మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి చేసి పెట్టండి అని ప్రభుత్వాన్ని అడగాలి. లేదా ప్రభుత్వమే తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి నచ్చకపోతే మాకు ఈ నిర్ణయం నచ్చలేదని బహిరంగంగా తెలియచేయాలి. లేదా ప్రజల కోసం వాళ్ళు గొంతుకై మాట్లాడాలి. అలాంటిది వాళ్ళని గెలిపించిన ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచి ఇంట్లో కూర్చుంటే ఏంటి అర్థం? అంటే వాళ్ళ రాజకీయాల కోసం ఉందా, వాళ్ళ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉందా అనేది ఇక్కడ ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రజలకు సేవ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు అనేది అసెంబ్లీకి బాయ్కాట్ చేసినప్పుడు అర్థమవుతుంది. వీళ్ళంతా ఎలివేషన్లు వేసుకుని ఇప్పుడు ఆ కృష్ణరాజు ఏం చెప్తున్నాడు, నాకు కూటమి అంటే ఇష్టం లేదు, చంద్రబాబు ప్రభుత్వం అంటే ఇష్టం లేదు, అందుకే నేను మాట్లాడాను, సాక్షిలో కూర్చొని మాట్లాడాను, వార్తల్లో వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం మాట్లాడాను, అది ఇదని అతంటే నాకైతే ఇష్టం లేదు కాబట్టి నన్ను సాక్షి వార్తాపత్రికల్లో ఎంకరేజ్ వచ్చిన చేస్తాను. కథనం అది ఇక్కడ కాదు ఒక లైను శివపార్వతి గారు, ఎక్కడ అమరావతి అనే పేరే లేదు అక్కడ. పేరే లేదు, అమరావతి అని వండి పేరు వాచి లేదు. అది వార్తా హెల్త్ రిపోర్ట్ మామూలుగా ఏదో మామూలు చిన్న విషయం అది. ఇక్కడిక్కడ అదే ఆ ఇట్లా పాయింట్ ఉంది, కి ఈ సర్వే వస్తాను ఈ పవన్ రాష్ట్రం గారు. ఇది, ఈ రాష్ట్రంలో ఇట్లా ఉంది, ఈ రాష్ట్రంలో ఇట్లా నేను ఉంది, కొంచెం దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి, కొంచెం జాగ్రత్త అన్నట్టుగా ఏదో ఇవన్నీ చెప్తారు. అది దాన్ని ఒక ప్రాంతానికి పెట్టి అమరావతి ప్రాంతం చుట్టూ ఇదే ఏంది ఇది? ఆ అదే అదే కదా. ఇప్పుడు ఒక రిపోర్ట్ వస్తే దానికి సంబంధం లేని రిపోర్ట్, అది హెల్త్ రిపోర్ట్ తీసుకొని దాన్ని అటుపోయి అమరావతికి చుట్టూ అమరావతి మీద ఒక రకమైన ఒక మార్క్ వేయాలి, దాని మీద ఒక నెగిటివ్ షేడ్ ని క్రియేట్ చేయాలి అందరిలో అనేది వాళ్ళ కుట్ర. రైట్, అది ఓకే క్లియర్ గా కనబడుతుంది. ఓకే. ఆయన చెప్తున్నాడు కూడా. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి పవన్ గారు, నేను తప్పు చేశానని ఏ దొంగ ఒప్పుకోడు. కాకపోతే ఆయన ఏం చెబుతున్నాడంటే, నాకు కూటమి ఇష్టం లేదు, చంద్రబాబు గారిని తిట్టడం కోసమే నన్ను కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను బాగా ఒక సాక్షి ఛానలే నన్ను ఎలివేట్ చేస్తుంది, నాకు పేరు వస్తుంది అంటే ఒక సాక్షి ఛానల్ ఎందుకు ఎలివేట్ చేస్తుంది? అక్కడ క్లియర్ గా ప్రజలకు అర్థమైపోతుంది కదా. అంటే వాళ్ళ ప్రయత్నం అంతా ఏంది? సాక్షి ఛానల్ ప్రయత్నం అంతా ఏంది? ప్రయత్నం అంతా విషయం చిమ్మడం, బురద చల్లడం, రాష్ట్రానికి అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే విమర్శనాత్మకంగా వివరణ ఇవ్వాలి. అంతేగాని ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసి వండి అంతే కదా, వాచి అయిపోయింది. మీరు సకల అంటున్నట్టుగా కథనాలుగా 11 జనాల మ్యాండేట్ మీద ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంకా ఎందుకు ఇవ్వలేదు. బురద జల్లడం? ఏదైనా ఉంటే ఆయన మీరు వెరీ క్లియర్ గా చెప్పాడు, సపోర్ట్ సాక్షి చేయాలి నన్ను కదా, ప్రభుత్వానికి గవర్నమెంట్ కు సాక్షి సపోర్ట్ చేయండి. మీరేంటో ప్రజల్లోకి వెళ్ళండి, ఏం జరిగింది, ఎందుకు ఓడిపోయామో ఆత్మ విమర్శ చేసుకోండి, దానికి సంబంధించిన మీటింగ్లు పెట్టుకోండి. మీకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కదా, ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తోంది జగన్మోహన్ రెడ్డిని. గతంలో ఇట్లా లేదు కదా, అందరికన్నా ఎక్కువ ఎవరు బయటకు ఇస్తుంది వస్తా అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే హౌస్ అరెస్టులు కావచ్చు ఇట్లాంటివే చేస్తారు అప్పటి కూటమి పార్టీలు అందరినీ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అట్లాంటి పరిస్థితి లేదు కదా, స్వేచ్ఛగా హ్యాపీగా తిరుగుతున్నారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడున్న సెక్యూరిటీ మంత్రుల ఇస్తున్నారు. కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయన తీసుకుంటున్నారు. అదే కదా. రైట్ మేడం వరలక్ష్మి గారు, ఏంటి ఇదంతా కూడా ఆ రోతపత్రి